హలో హై ఫ్రెండ్స్, బర్త్డే ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఇలా ఇలాంటి ఫొటోస్ అనేవి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ముందుగా కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద మోడ్ ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు చాలా రేషియోస్ అనేవి కనిపిస్తాయి. మీకు నచ్చిన రేషియోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 4.5 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకుని క్రియేట్ పై క్లిక్ చేస్తున్నా. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ సెట్స్ పై ఇట్లా క్లిక్ చేసి బ్లాక్ కలర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఏం చేస్తారంటే క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా క్రాప్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, దీన్ని ఇట్లా ఫుల్ స్క్రీన్ అనేది ఇట్లా చేసుకోండి. కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. సో చూస్తున్నారు కదా, నేను ఇట్లా డ్రాగ్ చేసుకుంటున్నా. 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. సో మీకు నచ్చినంత ఇట్లా పెట్టుకోవచ్చు. దాని తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది చేసుకోండి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ డూప్లికేట్, దానిపై ఇట్లా క్లిక్ చేయండి. డూప్లికేట్ అనేది అవుతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకుని కరెక్ట్గా దీనికి తగ్గట్టు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీకు 4 పార్ట్స్గా మీకు బ్యాక్గ్రౌండ్లో 4 చూసారు కదా మీరు స్టార్టింగ్లోని 4 ఇమేజెస్ అనేవి ఉంటాయి. మీరు 4 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 3 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే 4 సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఏం చేస్తారంటే క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి, కాస్త చిన్నగా ఇట్లా. ఇట్లా చిన్నగా ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. చూస్తుంటారు కదా, నేను ఇట్లా పెంచుకుంటున్నా. సో ఇట్లా పెంచుకొని మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా మీకు నచ్చిన పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇక్కడ పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. సో 4 ఇమేజెస్ కనుక మనం సెలెక్ట్ చేసుకునేది అన్నిటినీ ఇట్లా కరెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి, సరిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో నేను ఇట్లా పెట్టుకుంటున్నా. మీరు కూడా అలానే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా ఇట్లా వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత బ్యాక్ వచ్చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజెస్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇట్లా ఇమేజ్ పై క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకుని కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి సరిపోయేటట్టు ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి క్రాప్ అనేది చేసుకోండి, కరెక్ట్గా ఇట్లా సరిపోయేటట్టు. సో ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని మీకు ఎంత కావాలో అంత ఇట్లా సరిపోయేటట్టు ఇట్లా పెట్టుకుని మళ్ళీ క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. కరెక్ట్గా సెట్ అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేయర్ మీడియా. దాని తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పై ఇట్లా క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. బ్యాక్ వచ్చి క్రాప్ అనేది చేసుకోండి. పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా చూస్తున్నారు కదా, నేను ఇట్లా చేసుకుంటున్నా. సో ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి, సరిపోతుందన్నమాట. సో మీకు సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. దాని తర్వాత బ్యాక్ వచ్చి కరెక్ట్గా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. లేయర్ పై క్లిక్ చేసి మీడియాకి వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీనికి ఏం చేస్తానంటే లాస్ట్లో ఇట్లా పెట్టుకుంటున్నా. క్రాపింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకుంటాను. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, కిందకి స్క్రోల్ చేస్తే దానిపై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో ఫోటో అనేది పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇట్లా జూమ్ చేసుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, నో ప్రాబ్లం, సరిపోతుంది.
దాని తర్వాత ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇంకో ఇమేజ్ నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కిందకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అనేది దీన్ని సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. బ్యాక్ వచ్చి పైకి స్క్రోల్ చేసి క్రాపింగ్ అని దీన్ని క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి సరిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! సో, ఇట్లా చేసుకుంటున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ దీన్ని జూమ్ అనేది చేసుకుంటాను. కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. సరిపోయిందనుకోండి. దాని తర్వాత క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ చేసుకోండి. అడ్జస్ట్‌మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారు కదా! ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! ఇమేజ్ అనేది ఆల్మోస్ట్ ఇట్లా బ్యాక్‌గ్రౌండ్‌కి ఇమేజ్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఇంకో మాట కూడా చెప్పాలి. ఏందంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలనమాట. సో, ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో, చూస్తుండ్రు కదా! ఇట్లా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆ వీడియో చూసారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఫోటోని కాస్త ఇట్లా చిన్నగా జూమ్ అనేది ఇట్లా చేసుకొని కరెక్ట్‌గా కిందకన్నట్లు ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి నే దీనికి కావాల్సిన ఒక బ్లాక్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేయర్‌పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో బ్లాక్ స్క్రీన్ పీఎన్‌జీ ఇమేజ్ ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నేను ఒకసారి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ లెగ్ ఎక్కడైతే ఉందో దాని కింద ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్‌వర్డ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీ లెగ్ వెనక వైపు పోతుంది. తర్వాత దీన్నే డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఇంకో ఇమేజ్ మీ బైక్ గాని ఏమైనా ఉంటే దాని కింద ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి సరిపోతుందనమాట. సో, చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకోండనమాట. కరెక్ట్‌గా మంచి లుక్ అనేది అడ్జస్ట్‌మెంట్ అనేది అవుతుంది. ప్రతి ఒక్క దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇమేజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏరో మార్క్‌పై ఇట్లా క్లిక్ చేసి సేవ్ చేసుకున్నారనుకోండి. అది వీడియో రూపంలో సేవ్ అవుతుంది. సో, బ్యాక్ వచ్చి ఇక్కడ ఈ నాలుగో ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది ఇట్లా గ్యాలరీలోకి సేవ్ అయిపోతుందనమాట. సో, ఇది ఇమేజ్ రూపంలో సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.